ఏ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ పూర్తిగా రెస్ట్ తీసుకున్నా. ఎందుకనంటే కొంచెం బాడీలో హీట్ ఎక్కువైపోయింది, నోస్ నుండి బ్లడ్ వచ్చింది కొంచెం. సో అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇవాళ సాయంత్రం అయితే ఫుడ్ మనం కొరియాలో ఉన్నాం కాబట్టి కొరియా ఫుడ్ తినాలి. అండ్ మీకు చెప్తాను, నేను ఫుడ్ని ఎట్లా ఇష్టపడతానంటే, అక్కడ దివాలి అని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్ ఉంది, ఇక్కడ కొరియన్ రెస్టారెంట్ ఉంది. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తానంటే ఇండియన్ రెస్టారెంట్కి కాదు, కొరియన్ రెస్టారెంట్కి వెళ్తా. అలా ఎక్కడున్నా కూడా మ్యాక్సిమం వేరే కంట్రీస్ ఫుడ్ ట్రై చేయడానికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడ రాలేను, తినలేను. ఎవరికైనా చెప్పుకోవాలనుకున్నా కూడా కొరియాకు పోయినా ఏం తిన్నావు అని అంటే ఇండియన్ రెస్టారెంట్కి పోయి తిన్నా అని చెప్పేసి కాకుండా నేను ఇక్కడ పోయి ఈ ఫుడ్ ట్రై చేసిన అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం తినబోయే ఫుడ్ వచ్చేసి గింపాప్. సో ఇది మనం తినబోయే ఫుడ్ వచ్చేసి గింపాప్. ఇది 3 రకాల వాటితో తయారు చేసి ఉంటుంది. 1 టూనా ఫిష్, 2 పోర్కు, 3 వెజిటేబుల్స్. సో మనం ఏం ట్రై చేద్దామంటే ఫిష్ తోటి చేసినవి తిందాము. సో మనకు ఫిష్ ఇష్టం అన్నట్టు. సో మ్యాక్సిమం అవి ఇలా ఉంటాయి అనుకుంటానా. ఇవే గింపాప్. మన సూషీ అని అంటారు కదా, సూషీ లైక్ మన జపాన్లో సూషీ లాగా ఇక్కడ గింపాప్ అంటారు. ఇదే వచ్చేసి రెస్టారెంట్. ఈ రెస్టారెంట్కి అయితే వెళ్దాము, పదండి. హాయ్, హలో. సో ఇది రెస్టారెంట్ అండ్ మనం ఇక్కడ కూర్చొని ఇంత తిందాము. సో అందరు కూడా అదే టేస్ట్ చేస్తున్నారు. సో మనం ఏ ప్లేస్లో కూర్చుందాం అనేది చూద్దాము. ఇక్కడ కూర్చుందాము, నీట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం తింటున్నా. ఇది చాలామంది, ఇది కొరియన్ ఫేమస్ ఫుడ్ అండ్ ట్రెడిషనల్ ఫుడ్. చాలామంది అడుగుతున్నారు ఇది ట్రై చేయండి అని చెప్పేసి. సో దట్ ఒకసారి మనం ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో, రివ్యూ చెప్తా. మన ఫుడ్కు చాలామంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు, అది ముచ్చట. శ్రీధర్ బ్రో ఇక్కడే ఉన్నాడు, యాక్చువల్ తీసుకొచ్చింది అతనే. నువ్వు తిన్నావా బ్రో? ఎంత ఉంది? ఎట్లుంది? బాగుంటుంది. జస్ట్ చమ్చీ గింపాప్ అంటే ఇది టూనా ఫిష్, మధు టూనా పెడతాను. ఇంకోటి నూడిల్స్ అండ్ సో మనము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే కానీ చైనా కానీ జపాన్ కానీ మన ముందు ఇట్లా ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్లోనే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి. నూడిల్స్ ఓకే, నూడిల్స్, రైస్ నూడిల్స్ అయితే ఓకే కాదు. ఇది వచ్చింది రామేనా? చీజ్ రామేనా? చీజ్ ఇది. కొన్ని రైస్ కేక్ ఉంటుంది. ఇది నార్మల్ రామెన్, రెగ్యులర్ రామెన్ అంటే నూడిల్స్. దానిలో సూపు కొద్దిగా ఉంటుంది. ఇది పెట్టండి ఏదో ఒకటి. సో అది ఇంకా ఒక వాటర్ బాటిల్ తెచ్చిస్తారు, ఇది ఫ్రీయే. గ్లాసెస్ తెచ్చిస్తారు మనం తాగడానికి 2. సో మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి. సో ఇది ఇంకా మళ్ళీ ఆర్డర్ పెట్టేసుకొని తిందాం. సో మనం ఆర్డర్ పెట్టినవి వచ్చేసి చూసారు కదా, నూడిల్స్ గింపాప్. సో ఫస్ట్ అయితే మనకు సూప్ ఇస్తారు, వేడి సూప్ విత్ స్ప్రింగ్ ఆనియన్స్. అండ్ మీకు రాడిష్ తెలుసు కదా. అండ్ ఇది కిమ్చి. ఇది కొంచెం సోర్ టేస్ట్ ఉంటుంది, పుల్లగా మన పచ్చడిలాగా ఉంటుంది. మేము తింటేము. అండ్ ఇటు సైడ్ ప్రతి టేబుల్లో మనకు ఇగో ఈ విధంగా 2 చాప్ స్టిక్స్ అండ్ ఒకటి ఇది ఉంటుంది. ఈ చాప్ స్టిక్స్ తోటి మనము వీటిని తినవచ్చు. అండ్ సూప్ ఎట్లుందో చెప్తా. ఇగో మన ఫుడ్ రోబోలో వస్తుంది, చూసుకోవచ్చు మీరు. ఫుడ్ అమ్మ ఫుడ్. సో ఫుడ్ వచ్చేసి రోబోలో వచ్చింది. దీనికి మనము చూడండి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పిపోతుంది చూడండి, అది థ్యాంక్ యూ. వెళ్ళిపోతుంది చూడండి. మన గింపాప్ వచ్చింది. ఇది ఇట్లుంటుంది గింపాప్. సో మన ఫుడ్ అయితే వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి నూడిల్స్. ఇవి వచ్చేసి నూడిల్స్లో చూడండి ఎగ్గుని ఎట్లా పెట్టారో, పచ్చి ఎగ్గులాగా. అండ్ ఇవి నూడిల్స్. అండ్ ఇది వచ్చేసి మీకు ఇది గింపాపు. ఈ పైన ఉన్నది వచ్చేసి సీవీడు. ఇగో ఇది ఎగ్, ఇది క్యారెట్ లాంటిది. అండ్ ఇగో ఇది మధ్యలో మొత్తం రైసు. ఇది వచ్చేసి హాట్ డాగ్ అంటే కుక్క కాదు, మీరు హాట్ డాగ్ వేరు. అండ్ ఇది ఒక వెజ్. ఇది వచ్చేసి టూనా ఫిష్. అండ్ ఇది ఎట్లున్నదో ఒకసారి ట్రై చేసి చూద్దాం మనం.
దీని పైన పట్టుకోండి ఇట్లా పట్టుకోండి సైడ్కి పట్టుకోండి ఇట్లానా నేను చూపిస్తాను ఇట్లానే కదా ఓకే రైట్ కరెక్ట్ బాగుందా ఆస్వాదిస్తున్నారా నిజంగా చాలా బాగుంది కొంతమంది చెప్తారు ఫుడ్ రివ్యూ అలా చూసిన వాళ్ళు ఇట్లా నోట్లో పెట్టుకుంటారు జస్ట్ ఇట్లా నోట్లో పెట్టుకుంటారు నమ్మలు కూడా నమ్మలేరు సూపర్ ఉంది నువ్వు ఆస్వాదిస్తే కదా తింటే కదా తెలుస్తుంది అది అండ్ ఇది చూడండి ఎగ్గుని ఎట్లా చేసారు ఈ అమ్మ ఇది రాకూడా వస్తలేదు సూపర్ అండి మొత్తానికైతే గిన్నె ఊడ్చేసిన అన్ని సూప్ ఇట్లా ఇది ఒక్కటి తినలేకపోయినా ఎందుకంటే మొత్తం కారం ఉంది బాగా నా బాడీకి స్పైస్ పడవు అండ్ హీట్ ఎక్కువ అయిపోద్ది అండ్ స్పైస్ పడుతుంది అది ఇంత ఉన్నందుకు ఈ 11 నెలలల్లో నేను స్పైస్ని మొత్తం కూడా ఆపేసిన కదా సో అప్పటి నుండి నాకు సడన్గా స్పైస్ తీసుకుంటే చాలా కష్టమవుతుంది అండ్ వాతావరణం కూడా చాలా వేడిగా అయిపోతుంది అందుకని చెప్పేసి స్పైస్ బంద్ చేశాను అది ముచ్చట నేను తిన్నాం ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం ఓ దట్ వన్ దట్ ఓకే 119 థ్యాంక్ యూ డ్రోన్ ఖరాబ్ అయిపోయింది కదా అసలు క్రాష్ అయింది కదా దాన్ని రిపేర్ చేసుకుందాం అని పోయినా ఒక అతనికి అడ్రస్ అడిగితే అతను నన్ను అక్కడ దాకా తీసుకొచ్చి మరీ డ్రాప్ చేసిండు అంత బాగుంటారు అన్నట్టు వీళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళకి దొరికేదాకా వాళ్ళు అంటే మన ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా వాళ్ళు మనం వెంటనే ఉంటారు అంత ఫ్రెండ్లీగా ఉంటారు అన్నట్టు వీళ్ళు మనం ఎప్పుడు కూడా మనం వాళ్ళని అలా తక్కువ అంచనా వేయకూడదు చాలా మంచోళ్ళు వీళ్ళు సో వెళ్తున్నాను నా డ్రోన్ పరిస్థితి ఏంటో తెలియదు ఇప్పుడు పిలిచి సో డ్రోన్ క్రాష్ అయింది కదా సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాను ఇక్కడ చాలానే డ్రోన్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి హ్యాపీ హాయ్ సో ఫైనల్లీ డ్రోన్ అయితే ఇచ్చాను వాళ్ళు ఏమంటున్నారంటే టెస్ట్ చేసి ఇస్తాము సో దానికి టైం పడుతుంది మేబీ 3 days to 4 days అవుతుంది జస్ట్ ఫస్ట్ నేను టెస్ట్ చేసిన తర్వాత దాన్ని నేను ఫిక్స్ చేయడానికి మళ్ళీ 3 days పడుతుంది అని చెప్పేసి అని అన్నాడు ఓకే అని చెప్పేసి చెప్పిన అండ్ ఎంత అవుతుంది అమౌంట్ అని చెప్పేసానంటే సో టెస్ట్ చేయడానికి ఒకవేళ అది ఫిక్స్ కాదు మా వల్ల అంటే మళ్ళీ దానికి టెస్ట్ చేసినందుకే ఛార్జ్ తీసుకుంటామని అన్నారు మో అనుకున్నా సో ఓకే నాకు మిస్టర్ లీ తెలుసు కదా మనకు అక్కడ కలిసిండు సో ఆ బ్రదర్ అయితే హెల్ప్ చేసిండు ఇక్కడ రావడానికి అతనే మొత్తం రూట్ మ్యాప్ ఇట్లా అవన్నీ సెండ్ చేసిండు అండ్ ఇక్కడ ఉన్న ఓనర్తో మాట్లాడిండు సో మిస్టర్ లీ ఎవరు అనుకుంటున్నారా కొరియా అతను మన ప్రతి కంట్రీలో మన తెలుగు వాళ్ళ తోటి నేను లైక్ కాంటాక్ట్ అయ్యి ప్లేసెస్ కానీ వాటి అన్నిటి గురించి తెలుసుకుంటాను బట్ మిస్టర్ లీ వచ్చేసి కొరియా అతనైనా కూడా నాకు మొత్తం అతనే చూసుకుంటున్నాడు ఎక్కడ పోవాలి ఎట్లా పోవాలి ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా రియల్లీ చాలా గ్రేట్ అసలుకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు అంటే లిటరల్లీ నన్ను ఫాలో అవుతాడు ఎక్కడున్నావు ఎక్కడ దాకా పోయినావు మ్యాప్ పంపు ఆ లొకేషన్ పంపు అక్కడ ఏమున్నాయో నేను చెప్తాను అన్నీ చెప్తున్నాడు అండ్ నిజంగా చాలా బాగా అనిపించింది అతను చూస్తా అంటే సో అలాంటి ఒక ఫ్రెండ్ అయితే ఉండాలి మనకు అంటే బాగుంటుంది అండ్ రియల్లీ సో నైస్ నాకు ఎట్లా పోవాలో అర్థమవుతలేదు మరి నీ అమ్మ చాలా సో ఇంకా ఇప్పటిదాకా తిరిగినాం కదా కొంచెం తిందామని అయితే వచ్చేసిన అండ్ ఆర్డర్ పెట్టిన మోమోస్ లాంటివి చాలా వస్తున్నాయి తిందాం దాన్ని మిక్స్ 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 టోటల్ మిక్స్ 오케이 쭉쭉 다. సో ఎట్లా తినాలో నాకు చెప్తుంది ఇట్లా కాదు తినేది ఇట్లా మొత్తం కలుపుకొని తినాలి అని చెప్తాను నేనేమో పిక్చర్లా గడ్డి తింటానా థ్యాంక్ యూ ఇది ఓకే ఇదంతా కలుపుకొని తినాలన్నట్టు టేస్టీ ఇచ్చిపాడ్
నైస్. ఇది ఒక స్ప్రింగ్ ఆనియన్ సూప్ అయితే ఇచ్చారు, కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకొకటి గరిజా. కత్తిరించిన బాగుండు, కట్ అవుతలేదు అసలుకి, ఎంత తిన్నా టూ మచ్ ఇది. తప్ప తినాలి. Oh, and then they put limits on everything. You couldn't buy more than 7 of anything. ఏ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సోల్లో నమ్సాన్ టవర్లో ఉన్నాము. నమ్సాన్ అంటే ఏంటి చెప్పు? నమ్సాన్ అంటే సాన్ అంటే మౌంటైన్, నమ్ అంటే సౌత్. సో సాన్ అంటే మౌంటైన్, నమ్ అంటే సౌత్ సైడ్ ఉండే, అంటే సోల్లో సౌత్ సైడ్ ఉండే మౌంటైన్ అన్నట్టు. సో వీళ్ళు వచ్చేసి మన తెలుగు వాళ్ళే. ఇతను వచ్చేసి కడప ప్రొద్దుటూరు. అండ్ చెప్పు నీ గురించి. హాయ్, అన్నను కలిసి బాగా హ్యాపీగా ఉంది ఈరోజు. కలుద్దామనే పేరు చెప్పాలి మనకి. మౌనిష్. సో మౌనిష్ అన్నట్టు. సో తను పొద్దుటూరు నుండి అన్నట్టు, ఇక్కడే చదువుకుంటున్నాడు. ఇప్పుడు మాస్టర్స్ ఫైనల్ ఇయర్ MBA. సో ఇతను వచ్చేసి జీవన్, చెన్నైలో ఉన్నాడు. జీవన్, తను వచ్చేసి చెన్నై నుండి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నట్టు ఇక్కడే ఉంటున్నారు. సో ఇవాళ కలిసినాము. అండ్ ఇక్కడ ఇంకా వీళ్ళ యూనివర్సిటీ కూడా ఈ దగ్గరే ఉన్నది అన్నట్టు. సో ఇక్కడికి వచ్చినాము, కలిసినాము. అండ్ ఇక్కడ ఈ టవర్ కూడా మొత్తం కవర్ చేసుకుందాము. అండ్ ఇక్కడ ఒక మంచి చాలా బ్యూటిఫుల్ నేచర్ ఉంది, అది కూడా నేను మీకు చూపెడతా అదండి. Oh, and then they put limits on everything. You couldn't buy more than 7 of anything. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చాలా లాక్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఇవి లవ్ లాక్స్ అని అంటారు. ఎవరిదైనా లవ్ గురించి, వాళ్ళది లవ్ సక్సెస్ అవ్వాలి దాని గురించి, దీని గురించి అయితే వీళ్ళు ఈ విధంగా పెట్టుకుంటారు అన్నట్టు. మొత్తం ఎక్కడ చూసినా కూడా అదే ఉన్నది. చూడండి, ఇక చూడండి, ఇగో ఇక్కడ కూడా. అండ్ నమ్సాన్ టవర్ ఇదే. ఇది అందరు చూపెట్టమని చెప్పేసి అంటారు. మీకు ఎక్కువ శాతం K-pop, K-డ్రామాలలో అండ్ BTSలలో వీటిలలో కనబడుతుంది అనుకుంటాను నేను. సో ఇదే ఆ టవరు. ఈ టవర్ని చూపెట్టడానికి ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. అండ్ ఇది వచ్చి గుట్ట పైన ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి వ్యూ చూడండి ఒకసారి మీరు. సో బ్యూటిఫుల్ కదా. ఇంకో ఇవంతా వైట్ కలర్, పింక్ కలర్ ఉన్నాయన్నీ సకురా అని అంటారు, చెర్రీ బ్లాసమ్ అని అంటారు. అండ్ ఇది వచ్చేసి సిటీ వ్యూ. ఇక్కడ నుండి మనకు సిటీ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ చుట్టూ కూడా కొండలకి ఇట్లా అవన్నీ కనబడుతున్నాయి. మీరు అక్కడ చూడండి, అక్కడ టోటల్ ఇల్లులు కూడా వీళ్ళ ఇల్లులకి ఇట్లా ఇవన్నీ ఎట్లున్నాయో చూస్తున్నారా మీరు. సో ఇక్కడ చూడండి, సో చుట్టూ కొండలు. అండ్ నేను ఈ సైడ్కి వెళ్ళి పెడతా, ఇగో ఇది. అండ్ ఈ కొండల పైన ఈ సిటీ వ్యూ మొత్తము ఇది కనబడుతుంది. దీని తర్వాత ఇక్కడ మనకైతే టవర్ అయితే కనబడుతుంది. ఇగో ఇది టవరు, చాలా పెద్దగా ఉంది టవర్ ఇది మాత్రం. అండ్ ఇక్కడ కింద మొత్తం లవ్ లాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ ఈ లాక్లను కట్టారు కదా, లవ్ స్ట్రాంగ్ అవ్వాలని కావచ్చు కదా. ఇవి మనం తెంపితే లవ్ బ్రేక్ అవుతుందంటావా? చేద్దామా? సో వీళ్ళ యూనివర్సిటీ పేరు కూడా తెలుసుకుందాం. మీ యూనివర్సిటీ పేరు ఏం పేరు అన్న? దొంగుక్ యూనివర్సిటీ.
సో క్రేజీ ఉన్నది వాళ్ళ యూనివర్సిటీ పేరు అండ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నదిలేండి. ఇంకా ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కలా ఉంటుంది. అండ్ మనం ఈ పైకి వెళ్ళాలి అని అంటే మనకు టికెట్ అయితే ఉంటుంది. సో మనం పైకి వెళ్ళట్లేదు, టికెట్ పెట్టట్లేదు. అండ్ ఇక్కడ చూడండి ఏంటి ఇది కూడా అలాంటిదే అనుకుంటా, ఏమో రాసిరు లవ్ యూ ఇన్ ఏంటి ఏమేమో రాశారు, కానీ ఇది ఒక లవ్ షేప్లో అయితే ఉన్నది. మొత్తం చాలా రాశారు. సోల్, ఓకే, ఇక్కడ మాత్రం సోల్ అని ఉన్నది. అండ్ ఇక్కడ నుండి టాప్ వ్యూ అన్నట్టు ఇది టాప్ నుండి ఈ విధంగా మొత్తం ఫారినర్సే ఉంటారు ఇక్కడ, టూరిస్టులు అందరు ఫారినర్సే ఉంటారు. అండ్ మనం చూడడానికి కూడా చాలా కనువిందుగా ఉంటుంది. ఇంకా చెర్రీ బ్లాసమ్ ఉన్నది ఇక్కడ, నెక్స్ట్ లెవెల్ ఉన్నది, అది కూడా చూపెడతా పదండి. మీకు మొత్తం బ్లాగ్ అంతా మొబైల్లో తీస్తున్నాయి ఇవాళ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నదో. నేను కిందికి దిగుతుంటే కాలినడకనే కిందికి దిగుతాను. అండ్ చూసుకుంటే మొత్తం చెర్రీ బ్లాసమ్ అంతా అయిపోయింది. యాక్చువల్గా అయిపోయి ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. ఓహో సో క్రేజీ. సో ఈ రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో సార్ చూడండి. సో బ్యూటిఫుల్. ఏమన్నా చెర్రీ బ్లాసమ్ రాసమా, బాబా నెక్స్ట్ లెవెల్ అసలుకి. వావ్ సో క్రేజీ. ప్లీజ్ ఎలా ఉంటుంది అంటావు ఇక్కడ ఈ సందులో ఎట్లుంటుంది అంటావు? ఇక్కడ కూర్చుంటే ఇక్కడ దియ ఒకటి మేము ఫోటోషూట్ కూడా తీసుకుంటాను ఫ్రెండ్స్. సో నమ్సాన్ టవర్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాగున్నది. లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా నచ్చాయి నాకు. అండ్ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? సో మన వాళ్ళు అయితే చాలా రిస్క్ అంటే టైం తీసుకొని ఆ పైనుండి కింది దాకా నడుచుకుంటూ వచ్చినాము. అండ్ చాలా దూరమే నడుచుకుంటూ వచ్చినాము. సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఒక కొరియా డిఫరెంట్ ఫుడ్ ఏదైనా తిందామని చెప్పాను. సరే నేను తీసుకెళ్తా అని చెప్పిండు. ఏ ఫుడ్ అది, దాని పేరేంటి? సంగ్యోప్సాద్ అని బార్బిక్యూ. సంగ్యోప్సాద్ అని చెప్పేసి ఏదో సాధు జంతువుని అయితే వండుతారు, దాన్ని తిందాం మనం. తినేసి చూద్దాం. అండ్ ఇక చూడండి ఎండయ్యా, మీకు ఇది వేరేలాగా కనబడుతుంది కావచ్చు, అంటే వేరేలాగా ఇన్ ద సెన్స్ అంత నీట్గా కనిపించకపోవచ్చు, సూర్యుడు అటు సైడ్ నుండి వస్తుంది కాబట్టి. కానీ నాకు మాత్రం నా కళ్ళతో చూడు మామ అన్నట్టున్నది. మార్వెలస్ ఫ్రెండ్స్ అసలు. సో మనమైతే యూనివర్సిటీకి వచ్చినాము, వీళ్ళ యూనివర్సిటీకి. సో ఇదేంటి జిమ్, ఎక్కడ జిమ్ అన్న? సో మన జిమ్ చూపెడతారంట. సో ఇది జిమ్, వెళ్ళొచ్చా? సో యా టైం అయిపోయింది. దిస్ ఈజ్ జిమ్ యాక్చువల్లీ. చూడండి అదో అతనేమో కష్టపడతాడు. అండ్ ఇక్కడ సీట్ రావాలంటే ఎట్లా, ఏం చేయాలి? సీట్ రావాలంటేనా, అంటే నువ్వు అప్లై చేసి లైక్ వాళ్ళ పీరియడ్ ఆ టైం పీరియడ్లో అప్లై చేసి ఇంటర్వ్యూ తీస్తారు. ఇంటర్వ్యూ తీసాక నేను కరెక్ట్ క్యాండిడేట్ అంటే డైరెక్ట్ అడ్మిషన్. ఫీజులో ఏమైనా ఉంటాయి? ఫీజు ఉంది, అంటే స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి సపరేట్గా. జీకేఎస్ ఐ గవర్నమెంట్ స్కాలర్షిప్, నీకు ఐఎల్స్లో ఒక స్కోర్ వస్తే దానికి అని మళ్ళీ స్కాలర్షిప్ ఉంది. ఈ కాలేజీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి? అన్నీ ఉన్నాయి, అన్నీ. కానీ ఇది ఫేమస్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్కా? ఓహో, ఇది ఇక్కడ ఈ కాలేజ్ దానికి ఫేమస్. ఇప్పుడు ఇందులో నువ్వు ఎంబీఏనా? ఎంబీఏ అని లాస్ట్ సెమిస్టర్ ఇదే. ఓహో, దీని తర్వాత జాబ్స్ ఎట్లుంటాయి? ఇక్కడ చూసుకోవచ్చా మనం ఇండియాలో చూసుకోవచ్చు? ఇక్కడ చూడొచ్చు ఎక్కడైనా, బట్ నాకు ఇక్కడ చూడాలండి. సో ఇక్కడ ఏదైనా జాబ్ దొరికితే. ఉన్నారా మన వాళ్ళు ఎవరైనా ఇండియన్స్? చాలా మంది ఉన్నారు. అవునా, ఎంతమంది ఉంటారు? జపాన్ అంత లేరు, కానీ ఇక్కడ జపాన్ కన్నా తక్కువే. ఒక కరెక్ట్ నాకు తెలియదు, బాగానే ఉన్నారు. మీ క్లాస్లో? మా క్లాస్లో ఇండియన్స్ 6 మంది. 6 మంది ఉన్నారు. తెలుగు నువ్వు ఒక్కనేనా? తెలుగులో ఒక అమ్మాయి ఉంది, ఇంకొక అమ్మాయి ఉందా? ఓకే, ఇక్కడ లైక్ ఇది వీళ్ళ యూనివర్సిటీ. నన్ను లోపల దాకా తీసుకొచ్చిండు. సో యాక్చువల్లీ అలా ఉండదు, కానీ మేము డైరెక్ట్ వచ్చేసినాము వేరే ప్లేస్ నుండి. అంటే ఇక తెలుసుగా మన గురించి, మామూలుగా ఉండదు. ఓ సో బ్యూటిఫుల్. చూడండి ఇట్లా, ఇది వచ్చేసి బుద్ధ కాలేజ్ అంట.
బుద్ధ కాలేజ్ అంట. సరే బుద్ధ కాలేజ్లో వీళ్ళు బుద్ధ పూర్ణిమ ఉన్నది కదా ఇంకొక నెక్స్ట్ మంత్ 15th ఏమో. సో దానికోసం మొత్తం డెకరేట్ చేసారు. ఇదేంటి? ఓ నైస్ టు సీ యూ ఇందులో ఉందా? కన్వీనియన్స్ స్టోర్ కూడా ఉందా? ఓ ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్ ఉంది వీళ్ళ కాలేజ్లో. ఓ మొత్తం లోపలనా? సో కన్వీనియన్స్ స్టోర్ గురించి చూద్దాం ఒకసారి. వీడియో తీయనియరు కదా? తీయనియరు. ఓకే ఇదేంటి? కొత్తది ఓపెన్ చేసినారు. ఇక్కడ పొద్దులు వస్తే 1001కి బ్రేక్ఫాస్ట్. ఓ చాలా తక్కువ ఎవరికైనా కానీ ఐడియా ఉండాలా? ప్లస్ ఓన్లీ మార్నింగ్ ఒక టైం పీరియడ్ మాత్రమే. అందుకు ఒక పెద్ద లైన్ ఉంటుంది ఇక్కడ పొద్దున వచ్చినప్పుడు. జస్ట్ 1000కి ఎంతో బాగా ఇస్తాడు. క్యాంపస్ కమ్యూనిటీ లాంజ్ కొత్తది ఓపెన్ చేసినాడు. ఇప్పుడు పోతే పైసలు కట్టి తినాలా? ఓకే ఏమన్నా ఇక్కడ ఏంటి ఇవి 23,500 అట్లా? ఈ బీర్ చికెన్ అంటే ఏంటిది? జస్ట్ కొరియన్ ఫేమస్ ఫ్రైడ్ చికెన్ బ్రాండ్. మన ఊర్లో KFC ఎట్లనో వీళ్ళ ఊర్లో దాన్ని బ్రీడ్ చికెన్. ఓకే అండ్ ఇంకొకటి ఇక్కడ ఓన్లీ ఇండియన్స్ ఏ కంట్రీస్ అవుతున్నాయి మీ క్లాస్లో? ఎవరెవరు ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఫ్రెంచ్, చైనా, వియత్నాం, మలేషియా, ఫిలిపీన్, ఇండోనేషియా చాలా మంది ఉన్నారు. అన్ని కంట్రీస్ నుండి వస్తారా? మెయిన్లీ మేజర్గా ఉండేది చైనీస్ వాళ్ళు, జపాన్ వాళ్ళు. ఇది యూనివర్సిటీ పేరు ఏం పేరు అన్నావు? డొంగుక్ యూనివర్సిటీ ఇది. సో అదే ముచ్చటా నేను బయటకు వచ్చేసినామా? ఇదేనా డొంగుక్ యూనివర్సిటీ అంటే? ఇదే డొంగుక్ యూనివర్సిటీ. ఇగో ఫ్రెండ్స్ డొంగుక్ యూనివర్సిటీ. ఇంకా ఇప్పుడు పోయి తినేస్తాం పదమా? ఓకే డన్. సో ఫైనల్ తినడానికి అయితే వచ్చేసినాం. ఈ రెస్టారెంట్ చూడండి ఎంత రష్ ఉందో. ఓ మై గాడ్ పెద్ద లొల్లి ఉన్నది. ఇక్కడ మొత్తం బార్లు బీర్లు ఉన్నాయి. ఓహో గిన్నెలో వండుకొని తింటారు. నేను ఎడ కూర్చోవాలా? మా అమ్మ ఈ లొల్లింది ఇంతకాలం ఉన్నది. ఓహో ఇక వస్తుందా ఇప్పుడు? ఒక్కొక్కటి ఏమంటారు ఇప్పుడు? బార్బిక్యూ. సో ఇప్పుడు ఏంటనంటే మనకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవసేన ఇవి వచ్చేసినాయి, కొన్ని వెజ్జీస్ వచ్చేసినాయి. ఇది ఏంటిది? ఇది ఓ గ్రీన్ ఆనియన్. ఇది గ్రీన్ ఆనియన్, అల్లం వెళ్ళిపోయింది, ఉల్లిగడ్డ, కొన్ని వెజ్జీస్, కిమ్చి, రాడిష్. అది రాడిష్. ఎస్ రాడిషే. మొత్తం పిల్ల షాక్ అయింది. పన్నుతోటి మూత తీస్తే, థమ్స్అప్ మూత తీస్తే బుజ్జి షాక్ అయింది. చూడండి ఇట్లా కాల్చుకొని తినాలి ఇక్కడ కిమ్చి. చాలా బాగా పేరుస్తున్నావు అమ్మా నువ్వు. ముందు తాగేటప్పుడు చిన్నోడు పెద్దోళ్ళకి వేసేటప్పుడు 2 చేతులతో పోయాలి.
అండ్ పెద్దగా చిన్నోడి ఇచ్చేటప్పుడు కూడా నేను గ్లాస్ ఇట్లా 2 చేతులు పట్టుకొని 2 చేతులు పట్టుకుంటే ఇష్టం 2 చేతులతో రెస్పెక్ట్ చూపిస్తాను అన్నట్టు. ఇంకోటి నేను తాగేటప్పుడు ఈ సైడ్ చూడకూడదు. ఓ పెద్దల సైడ్ చూడకూడదు. ఓ అంటే రెస్పెక్ట్. కొత్త విషయం. చాలా బాగా కట్ చేస్తుంది కదా. ఏంటి ఇది? ఆమ్లెట్ విత్ రైస్ కదా. దీని మొత్తానికి 3,000 3,500 50,000 వాన్ అంటే 3,500 రూపాయలు ఫ్రెండ్స్. ఈ ఫుడ్ అంతా వర్త్ వర్మ వర్త్. ఆకు తింటారా? ఆకు సో ఫైనలీ క్రేజీ ఇట్రా ఇట్రా. బాయ్ అక్క మళ్ళీ చూస్తా. సో ఫైనలీ తిన్నాము అండ్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. అండ్ సోజు కూడా ట్రై చేశాను నేను, చాలా బాగుంది. అట్లా చెప్పాలి కానీ. సో ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మన వంట మనమే వేసుకొని తినాలి అండ్ వాళ్ళు మనమే పైసలు కట్టాలి కదా. సో అది ముచ్చట, కానీ చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు, బట్ నేను మళ్ళీ సోలో వస్తాను, రైడ్ చేసి మళ్ళీ సోలో వస్తా, మళ్ళీ కలుస్తా కావచ్చు అప్పుడు. సో అది ముచ్చట. అండ్ ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా నేను రూమ్కి వెళ్ళిపోయి. ఇంకా రేపు ఒక ఈవెంట్ ఉంది ఇక్కడ, హోలీ ఈవెంట్, దానికైతే అటెండ్ అవుతున్నా. అండ్ మనోడు ఇంకా వర్క్లో బిజీ అయిపోతాడు. అండ్ ఇక్కడ జీవనే. అండ్ లైక్ మేము ఇప్పుడే కలిసినాం కానీ క్రేజీ ర్యాపో అసలు వచ్చింది. అది నాకు చాలా లేట్గా వస్తుంది అది, బట్ ఇవాళ మాత్రం చాలా ఫాస్ట్గా ర్యాపో వచ్చింది. అది నా నిజ స్వరూపం చూసిగా, నా నిజ స్వరూపం చూసి వాళ్ళు. సో అది ఫైనలీ బాయ్ బాయ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఏమన్నా చెప్తావా? సబ్స్క్రైబ్ చేసి అన్నకి బాగా సపోర్ట్ చేయండి. అంతేనా? అంతేగా. బాయ్ 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 సునందా.